రోహిత్ అన్న ఒక్క మ్యాచ్ ఓడిపోయే తలకల్లా అందరూ అయిపోయింది టాటా బై బై అంటున్నారేంది? ఏంది ఒక్కదానికే? మీ ఘనకార్యం కట్టుంది మళ్ళా. అరే ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ను పెట్టుకుని 76 రన్స్ తేడాతో ఎవడన్నా ఓడిపోతాడాలే. అసలు ఓసిని సాల్ తీయన్న ఆపే, ఇంకా ఎన్ని దినాలు వేసుకుంటావే? అయ్యిందేదో అయిపోయింది తీయన్న. సెమీస్ పోయే ఛాన్స్ ఉందంటావా లేనా? ఫస్ట్ గది చెప్పే. ఏంది సెమీస్ కి మీరు ఈ పర్ఫార్మెన్స్ తోనా? లేనిపోని ఆశలు పెట్టుకాకు తమ్ముడు. ఊకే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని రారి, పోయి ఐపీఎల్ కి ప్రిపేర్ అవుతురు గాని. వా అంటే మాతో కాదానే? అరే మిగిలిన 2 మ్యాచ్లు పక్క గెలుస్తామన్నా. మీరు సెమీస్ పోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా కూడా గా సఫారీల చేతిలో విండీస్ వీరులు ఓడిపోవాలి. ఏంది మనం 2 మ్యాచ్లు గెలిచినా కూడా గట్ట కాకుండా ఒకవేళ విండీస్ వీరుల మీదనే సఫారీలు ఓడిపోయినారనుకో, నెక్స్ట్ గా సఫారీలు గా జుంబాంబే పిల్లల మీద బిస్కెట్ కావాలి. గిదైతే 1% కూడా అయ్యే పని కాదు తమ్ముడు. సో ఎట్టి పరిస్థితిలో విండీస్ వీరుల మీద సఫారీలు గెలిచి తీరాలే. గప్పుడు మనం 2 మ్యాచ్లు పక్క గెలిచాలే. ఇంత పత్యాపరం అవుతుందంటావా తమ్ముడు? రోహిత్ అన్న గా సఫారీల మీద విండీస్ వీరులు గెలిచినా కూడా ఏం కాదే. మనం ఎట్టాగో మిగిలిన 2 మ్యాచ్లు గెలుస్తాం కదా. సో గప్పుడు అందరికి పాయింట్లు సమానంగా ఉంటాయి. గా సఫారీలో జుంబాంబే పిల్లల్ని ఎట్టైనా పిసుకుతారు. వానిగండ్ల పాయింట్లు కూడా సమానంగా ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే కొంచెం వానిగండ్ల రన్ రేటుని బీట్ చేస్తే సరిపోతుంది. ఎదారు చేయాల్సిన పనే లేదు. ఏంది తమ్ముడు రన్ రేటా? అరే నీ ఎవ్వ ఇప్పుడే -3 అలవన్నారు కదవే. దాన్ని 0కి తేవాలి, మళ్ళీ వానికి రన్ రేటుని బీట్ చెయ్యాలి. అవుతుందే తమ్ముడు? ఓసిని ఎందుకు కాదన్నా అవుతుంది. ఒక్క తూరి మా కాటెర మోటి పైలేకి రాని, నీ ఎవ్వ మ్యాచ్ మొత్తం రొచ్చే ఉంటదే. తమ్ముడు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు బొత్తిగా నమ్మకమే వస్తలేదువే. దేవుని దయ వల్ల విండీస్ వీర్లు బిస్కెట్ కావాలని కోరుకుంటున్నా. ఓసిని సగం నువ్వే భయపెట్టి చంపుతున్నావు అన్నా. లేకపోతే గా ఆట ఏందిలే, ఆట దాకెందుకుతి? పెద్ద పోటీ మొగోన్లక ప్రెస్ కాన్ఫరెన్స్లుగా కోతి నవ్వులేందిలే. గా అతికము గా యాటిట్యూడ్ ఏంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గా సుందరంగాడు అక్షర్ గాని కంటే యాసందలో బెటర్ గా గానొచ్చినాడులే. నాకు అర్థం కాదు. ఈ తాప అక్షర్ గాని ఆడిస్తున్నా, పైగా రింకు గాని జాగాలో కూడా సంజు గాని ఇరికిస్తున్నా. కథ మొత్తం వేరే ఉంటది తీయే. ఎస్ లేట్ అయినా బల్బు వెలిగింది సాలితి. వా సాలు కాదన్నా, ఫస్ట్ గేమ్ ప్లాన్స్ చెప్పే. ఇంకా గేమ్ ప్లాన్స్ అంటూ ఏం లేవు తీయే సూర్యబాయ్. వాని గంటలకున్న రన్ రేటుని బీట్ చెయ్యాలి, గంతే కదన్నా. ఇగో గీతుత్తరనే వద్దనేది. గా విండీస్ వీరులు గెలుతారో పీక్తారో ఎవరికి తెలుసు. ఒకవేళ వాని గంటలు దబ్బున కాలెత్తినారనుకో, పయ్యల్లా కళ్ళు పెట్టుకుని భద్రంగా ఆడి గెలిచండి చాలు. గదే గెలిచినారనుకో, మీరెప్పటి నుంచో కలగంటున్న గా 3 నూర్లను నిజం చెయ్యండి. బైదివే నిజం చేసి తీరాలా చూడి. ఎస్ మై డియర్ సోల్జర్స్, చూస్తున్నారలే. చూస్తున్నా గాని నాకెందుకో ఈ మ్యాచ్ ఆడబుద్ధి అయితే లేదే సూర్యబాయ్. ఓసిని ఏందివా ఏమంటున్నావు? మళ్ళా ఇంతవరకు ఆడినాక 4 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయినానే. దాంట్లో మళ్ళా వరుసగా 3 గుడ్లు పెట్టినా. ఇప్పుడు గాన సప్పరిచ్చినాననుకో, ఇంకా ఏమన్నా ఉందే? పిల్లనాయల మీద కాబట్టి సప్పరిస్తాడన్న మాట వస్తుంది. అవసరమా అన్న? అందులో మనం వరుసగా గుడ్లు పెట్టిండేది పెద్ద పాలగాన్ల మీద. మరి నువ్వు పెట్టినగా గుడ్లకు రివెంజ్ తీర్చుకునే టైం ఆసనమైంది తమ్ముడు. దెబ్బకు రన్ రేటు డీపోలకి రావాలా చూడి, మైండ్ లో పెట్టుకో. ఎస్ ష్యూర్ అన్న. ఫస్ట్ మ్యాచ్ గెలిచండి వేరే రన్ రేటు దాగేందుకు గాని. రన్ రేట్ అంట రన్ రేటు వారిని నాయన సికిందరో ఓ 2 భూములుగానే సిలకరించినాననుకో, దబ పీక్తారు. కానీ మ్యాచ్ రానితి. ఓసని అసలు మీ కళ్ళకి ఎట్టగానొత్తున్నామని. అరే గ్రూప్ స్టేజ్లోనే లంక నైన్లకు ఎర్ర నైన్లకు లస్సి దాపినాం. యాదో మీ లెక్కనే ఒక్క మ్యాచ్ ఓడిపోయినాం గంతే. మాకేం తక్కువని? నీ ఎవ్వగిడ మేము గా విండీస్ వీర్ల తాన పోగొట్టుకున్న రన్ రేటుని తిరిగి తెచ్చుకున్నాలని చూస్తా అంటే మీరేమో మమ్మల్ని కన్నెగ లెక్కనే చెత్తలేరు. కానీ మ్యాచే రానితి చూసుకుంటాం గాని. ఎస్ యా మాట తమ్ముడు, మీ కాన్ఫిడెన్స్కి మాత్రం హ్యాట్సప్ వ్యా. రానితి లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్ అన్నట్టు. మ్యాచ్ అంటే యాది కొత్తందే సూర్యబాయ్. ఇయ్యాలనన్నా ఆడిపించుకునేది ఉందేలానని. నాయనా సంజు ఏమన్నా అంటే అన్నావంటావు గాని, ఆడిపిత్తనేమో దబ్బున అవుట్ అయ్యొత్తావు. గిట్ట దబ్బున అవుట్ అవుతావు ఎందుకు ఆడిపిస్తున్నావని నన్నే వేసుకుంటారు. గట్ట ఆడిపియకుండా పక్కన పెడితే మన ఓపెనర్లా ఫ్లాప్ అవుతున్నారు. పైగా మళ్ళా సంజుని ఎందుకు ఆడిపిత్తలేవని మళ్ళా నన్నే వేసుకుంటారు. నీ ఎవ్వ ఆడిపిచ్చినా ఆడిపియకుండా మింగులు మాత్రం తప్పుతలేవువే. మళ్ళా ఎట్టయినా మింగులు తప్పవన్నప్పుడు ఆడిపించుకోవచ్చు కదన్నా. ఒకవేళ మంచిగా చప్పరిచ్చినాననుకో, కరెక్ట్ టైంలో ఆడిపించినావని నీకు మంచి పేరు వస్తుంది. అర్థం చేసుకో. కరెక్టే తమ్ముడు. యాసందులు ఆడిపియమంటావు, నువ్వే చెప్పువే. ఆడ ఈడ ఏందన్నా, నేను అభిషేక్ గడు ఓపెనింగ్ చేస్తాం. గా కిషన్ గాని నెంబర్ 3లో పంపి గట్ట ఒక్కొక్కరు అందరూ ఒక్కొక్క మెట్టు దిగరి సరిపోతుంది. మళ్ళా ఓలకి ఓదార్పు యాత్ర చేయమంటావు తమ్ముడు. ఇంకెవరన్నా మన రింకు గాని గుచ్చబెట్టే ఏం కాదు. తమ్ముడు ఆడే 4-5 బాలు నేను ఆడలేనా? గా 1-2 6లు నేను చూపలేనా? ఎస్ పాయింటే తమ్ముడు. నాయనా సూర్యుడు, నువ్వు ఎవరినన్నా ఆడిపించుకో, ఎవ్వనికన్నా ఓదార్పు యాత్ర చేసుకోవే. కానీ మీకు మాత్రం రన్ రేట్ ముఖ్యం చూడి. వై బికాస్ ఇయాల సఫారీలను సప్పరేయడం ఖాయం. చూస్తున్నారు కదా మా విండీస్ వీరుల పూర్వ వైభవాన్ని. 1వ తేదీ అన్బీటన్ గొత్తం, రెడీగా ఉండండి వే. దెబ్బకు అయాల ఈడెన్ గార్డెన్స్ మొత్తాన్ని గబ్బు లేపి పడేస్తాం చూడి. మార్క్ మై వర్డ్స్.
ఏం బుగులు పడాకవే సూర్యుడు, మిమ్మల్ని ఎట్ట విసికినామో సేమ్ గట్టనే విసికెత్తాం తీ, డోంట్ వర్రీ. పైగా మ్యాచ్ జరిగేది మన ఫేవరెట్ మోడీ తాత గ్రౌండ్ అయితే, డోంట్ వర్రీ మై హూనా. ఓ శని అవ్వ, ఒక్క మ్యాచ్ పోతే ఇంత తిప్పలు అవుతుందని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలేవా? ఏ సూర్యబాయ్, అయిందేదో అయిపోయింది తీయే. మ్యాచ్ జరిగేది మా ఊర్లోనే, మా గ్రౌండ్లో, మా చెన్నైలో. గీ విండీస్ వీరులు గెలిచినా ఓడినా నువ్వు మాత్రం నన్ను జర పైన పంపియే చాలు. నీ యవ్వ కథ నెక్స్ట్ లెవెల్ ఉంటదే. పైగా పైన మీరందరూ ఫ్లాప్ అయితేనే ఉన్నారు కదన్నా, నన్ను జర పైన పంపిస్తే ఏం కాదే, అర్థం చేసుకో. కరెక్టే తమ్ముడు, కానీ ఎవరిని జాగాల తోలమంటావు గది కూడా చెప్పు. ఓసిని ఆళ్ళు ఇల్లు ఏందన్నా, ఏం పొడుతున్నావని నువ్వు నేనే స్వాప్ చేసుకుందాం తీ, ఏం కాదు. సూర్యబాయ్, నేను మాత్రం ఈ మ్యాచ్ నుంచి స్వతంత్రంగా తప్పుకుంటున్నా చూడే. ఓసిని నువ్వు స్వతంత్రంగా తప్పుకోకున్నా, రిపబ్లిక్గా తప్పుకోకున్నా, నిన్ను మాత్రం తప్పియడం ఖాయంవే. నిన్ను గాన తప్పియలే అనుకో, నన్నే తప్పించేటట్టున్నారు తమ్ముడు. చూడే సూర్యబాయ్ చూడే, ఏం కాదు, ఏమైతుంది ఆడిపి. ఎందుకు మన వరుణ్ చక్రవర్తి గాని కూర్చోబెట్టి ఆడిపి, గది కాకుండా హర్షదీప్ గాని ప్లేస్లో ఆడిపి, గది కూడా కాకుంటే మళ్ళీ నా జాగాలని ఆడిపి, ఏమైతుంది? నిన్నెవడే ఆపేది నాకు అర్థం కాదు. నీ అవ్వ, లేకపోతే ఇష్టానుసారంగా వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా నా జాగాలు ఆడిస్తావా? అసలు వాడు యాసందులో నాకన్నా బెటర్గా గానొచ్చినాడే, నాకు అర్థం కాదు. అయిపోయిందేదో అయిపోయింది తీ తమ్ముడు, లైట్ తీసుకో. నైనా సూర్యుడు, ఇంకా ఏమిట్లో ఏమైపోలేవా? అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ గడ జుంబాంబే పిల్లలు పైసలు కలెక్ట్ చేసుకుంటున్నారు. వానిగేళ్ళ గిట్ట పైసలు సెండ్ చేస్తేనే గిట్ట టిప్స్ ఫార్వర్డ్ అవుతాయి. సూర్యుడు, నీ ఫ్యూచర్ని తలుచుకుంటే మాత్రం నాకు ఫుల్ కిక్ వస్తుందివా. ఓ శని 16 పాడుగాను నేను గాలి పెడతా తీయే. గా తొక్కల టిప్స్ వానిగేళ్ళకి చెప్పాకు. సారీ తమ్ముడు, పిల్లలకి టిప్స్ చెప్తాని మాట ఇచ్చినావా? బైదివే, నేను ఇచ్చిన మాట ఎప్పుడు తప్పను తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బహుమన్నా గా పిల్లల్ని మేము ఎట్టైనా పిసికెత్తాం గాని కొంచెం మీ సౌత్ ఆఫ్రికన్ ఐలాండ్ గెలిపియే, నీకు పుణ్యం ఉంటది. గా 16 నూర్లకు 4 నూర్లు కలిపి మరీ రౌండ్ ఫిగర్ చేసి పంపిత్తది. కొంచెం గెలిపియే మీ ఓనిగన్లను. గట్టెన్నో బాగుంది వ్యా, థ్యాంక్స్ తమ్ముడు. ఎస్, నువ్వు తోప్ తురుమే బహుమన్నా. నీ నీ టిప్స్తో వానిగాలను మాతో పిసికేపిచ్చి మళ్ళా వానిగాన్లో వచ్చి సౌత్ ఆఫ్రికాని గెలిపియన్నా అనే స్థాయికి తెచ్చినావు చూడు. సూపరే బహుమన్నా. సో దబ్బన చెప్పే పోయి ప్రిపేర్ అవుతాం. నైనా మార్క్రమో గీ సూపర్లు సూపర్ సంచులు ఎవరికి కావాలవే? దబ్బన 16 నూర్లు పంపి చెప్తా. ఓసినిగా సూర్యుడు పంపించినాడు కదన్నా. ఒరే గందుకవే నిన్ను దేర్దిమాక్ అనేది ఊకే కాదు. గిట్ట ఎవరితో సొమ్ముతో టిప్స్ కొంటే టిప్స్ పారవ్వా, అర్థం చేసుకో. గా తొక్కల 16 నూర్లకి ఎందుకు భయపడుతున్నావు చెప్పు? అసలు మ్యాచ్ ఓడుతా అనుకున్నావులే, నాకు అర్థం కాదు. దేవడుతున్నలువే, ఒక్కసారిగానే అందరు కలిసి మీద వన్నారనుకో, నీ అవ్వ ఆపే కాలబెడతా గాని. బహుమన్నా మళ్ళా మాకే టిప్స్, పైసలేమో నిన్ననే తీసుకుంటేవి కదా, డబ్బున పంపియే టైం లేదు, పోయి ప్రిపేర్ కావాలా? ఓసిని ఎదారు చేయక తమ్ముడు, ఆందివేవా, నెట్ స్లోగా ఉంది, మ్యాచ్ టైంకల్లా సెండ్ అయితే డోంట్ వర్రీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నట్టు బహుమన్ను గా విండీస్ వీర్లు టిప్స్ తీసుకున్నారా లేనా? తీసుకెళ్ళా తమ్ముడు, మొన్న 250 జోపెతాలకల్లా దొమ్మ ఫోకుర్తో విర్రవీగుతున్నారు. టిప్స్ అవసరమే లేదంట. అనుగుతుంది, టెన్షన్ పడాకరి, సాయంత్రం కల్లా కన్నేగా అనుగుతుంది, అనిగిత్తా. ఈ తాపు 2.1 టిప్స్ పంపించిన, ఎట్ట గెలుతారో నేను కూడా చూస్తా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా గదే కావాల్సింది. నీ దయవల్ల మీ ఓనుగాలి గెలిచినారనుకో, నీకు దండేసి దండం పెడతానే. ఓసి గా తొక్కలు దండాలు ఎందుకువే? 16 నూర్లు ఫోన్పే చేసి చాలు. సో ఫ్రెండ్స్, మనోళ్ళు జుంబాంబేతో ఆడే మ్యాచ్ కంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచే మనకు చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా, వెస్టిండీస్ గెలుస్తుందా? ఏమనుకుంటున్నారు? మనోళ్ళు రన్ రేట్ని బీట్ చేసి సెమీస్కి క్వాలిఫై అవుతారా, లేదా సౌత్ ఆఫ్రికా గెలిచి మన సెమీస్ రూట్ క్లియర్ అవుతుందా? అది కూడా కాకుండా వెస్టిండీస్ మన మీద గెలిచే ఛాన్స్ ఉందంటారా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవకండి. అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.